హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఉచిత గ్యాస్ సిలిండర్లపై ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తోంది. దీపం పథకం ద్వారా ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఇక అలాగే గ్యాస్ బుక్ చేసుకుని డెలివరీ అయిన తర్వాత 48 గంటల్లోనే లబ్ధిదారుల అకౌంట్లో సొమ్మును జమ చేస్తోంది. అయితే ఈ పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. దీపం పథకం లబ్ధిదారులు పైప్డ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్లోకి మారినప్పటికీ ఎప్పటిలాగే రాయితీ కొనసాగుతోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సచివాలయంలో వంట గ్యాస్ సరఫరాపై అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా దీపం పథకం లబ్ధిదారులకు ఊరట కలిగించేలా కీలక ఆదేశాలు ఇచ్చారు. దీపం పథకం లబ్ధిదారులు పీఎన్జీలోకి మారిన రాయితీ సొమ్మును వారి బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. దీనికి సంబంధించి వెంటనే ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పీఎన్జీ కనెక్షన్లపై ప్రభుత్వం లక్ష్యాన్ని పెట్టుకుంది. వచ్చే 6 నెలల్లో 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంది. ఇక శ్రీకాకుళం కాకినాడ సహజవాయువు పైప్ లైన్కు సంబంధించి పనులు వేగంగా పూర్తి చేసేలా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలన్నారు. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తవ్వగా త్వరగా పనులు మొదలుపెట్టేలా చూడాలని తెలిపారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రితో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. పైప్ లైన్ పనులు వేగవంతంగా చేయాలని కోరారు. ఇక దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలోనే చర్యలు చేపడతామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రివ్యూ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటుందని హర్ప్రీత్ సింగ్ పూరి చెప్పారు. ఇక అలాగే రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి దీపం పథకం అమలు చేస్తున్నారు. దీని ద్వారా ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా అందిస్తోంది. ప్రతి నెలకు 1 సిలిండర్ ఉచితంగా పొందవచ్చు. అయితే ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే అకౌంట్లో నిధులు జమ అవుతాయి. ఇక దీంతో దీపం పథకం లబ్ధిదారులందరికీ ఈకేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి ఏడాదిలో ఒకసారి కేవైసీ ధృవీకరణ పూర్తి చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం ఆధార్ మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుందన్నారు. ఆధార్తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా కేవైసీ పూర్తవుతుంది. ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.